రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించి పెండింగులో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ పిలుపుతో భాగంగా పీడీఎస్యూ వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర మాజీ సహాయ కార్యదర్శి బోయిన్పల్లి గణేష్ మరియు జిల్లా కార్యదర్శి రమేష్ విద్యార్థుల సమస్యలను మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేశారు. ఈరోజు పీడీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని, కాస్మోటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచి పెండింగ్ వాటిని విడుదల చేయాలని, విద్యార్థులందరికీ ఉచిత బస్ పాసులు ఇవ్వాలని, ఇట్లా అనేక రకాల డిమాండ్స్ తోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే వనపర్తి జిల్లా కలెక్టర్ గారికి ఇప్పుడే పీడీఎస్ ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన డిమాండ్స్తో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది. మిత్రులారా, ఈరోజు కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 7 నెలలు గడుస్తూ ఉన్న విద్యార్థులకు రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ని లేదా స్కాలర్షిప్ని ఈరోజు పేద విద్యార్థులు చాలామంది స్కాలర్షిప్ మీద ఆధారపడి ప్రైవేట్ కళాశాలలో చదువుతూ ఉన్నారు. ఆ స్కాలర్షిప్ రాకపోవడం ద్వారా మీరు ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని వాళ్ళు విద్యార్థులు వేధించడం జరుగుతూ ఉన్నది. ఇట్లా రాష్ట్రంలో మహిళలకు మాత్రమే ఉచిత బస్ పాసులు పెట్టినరు. అది విద్యార్థులకు కూడా అనుసంధానం చేస్తే మంచిగా ఉంటుందని పీడీఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. రాష్ట్రంలో జూనియర్ ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని పీడీఎస్ చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నది. వాటి మీద పెద్ద పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నది. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఆ వెంబడే ప్రభుత్వము డిమాండ్లను ఆలకించి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి పీడీఎస్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నది.